నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ దినేయాదు. చాలా రోజుల తర్వాత ఎర్రవరం బాలఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి అయితే నేను వచ్చేసిన. అసలు అప్పట్లో ఉన్న జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు టెంపుల్లో నా డెవలప్మెంట్ ఎట్లా జరుగుతున్నది లోపల పోయి జనాలను అడిగి తెలుసుకుందాం. టెంపుల్ కమిటీ మెంబర్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్, మీ పేరు? లింగయ్య, సూర్యాపేట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సూర్యాపేట. మీరు ఇక్కడ రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు మా అందరు మంచిగా ఉంది అంటుంటే మేము వచ్చినాము. ఇక్కడ మెయింటెనెన్స్ కన్నా బాగుంది, చాలా నీట్గా ఉన్నది. రైస్ పెట్టడం కానీ అన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంది. అంటే స్టార్టింగ్ లో మీరు చూసినప్పుడు జనాలు ఎక్కువ ఉండేనా మీరు విన్నప్పుడు? ఇప్పుడు జనాలు తగ్గిరా అంటున్నారు? తగ్గినట్టే అవబడుతుంది నాకు. ఇదారికి అంత లేరు, ఇదారు బాగున్నారు జనం. యూట్యూబ్లో చూసేది ఫుల్ జనం ఉండే ఫస్ట్లో, ఇప్పుడైతే తగ్గిరు. ఎలా అయితే జనమే లేరు పెద్దగా. మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావడము. మాకు యూట్యూబ్ల ద్వారా అట్లా తెలిసిందనమాట. శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి జనం తక్కువ అనుకుంటా, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇంకా మూడు వారాలు రావాలని అనుకుంటున్నాం. అంటే మీరేమైనా కోరిక కోరుకొని వచ్చారా? అవునండి, కానీ కోరిక చెప్పొద్దు కదా. బ్రో, మీ పేరు? మహేష్. ఎక్కడి నుంచి వచ్చారా? ఖమ్మమా. అంటే ఇక్కడ ఫస్ట్ టైం రావడం? ఊరైతే చూపడ ఫస్ట్ టైం వచ్చిన. ఫస్ట్ టైం వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ అంటే బాగుంది దర్శనం కూడా. అంటే మీకు ఎక్కడికి ఎలా వచ్చారు? ఎట్లా అంటే మా రిలేషన్ వాళ్ళు అమ్మగారు మా తెలిసిన చెప్పారు. చాలా పెద్ద చిన్నమ్మ. అంటే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది అన్న? దర్శనం మంచిగా ఉంది. దర్శనం బాగుంది. అంటే జనాలు ఉన్నారా అన్న? బాగా ఫుల్ రష్ ఉంది. పైన అయితే రష్ ఉంది. పైన రష్ ఉంది. అంటే అప్పుడు ఉన్నంత అంటే నేను ఫస్ట్ టైం గా రావటం. ఇంతకుముందు బాగా రష్ ఉంది. అంటే మా వాళ్ళకి మా సాంగ్ ఇంతకుముందు సాంగ్ వేసుకొని వచ్చాను భరత్. దీని తర్వాత నేను వచ్చా. అంటే ఇంతకుముందు మీరు చెప్పానా? మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న. అంటే ఇంతకు ముందు వచ్చారు కదా మీరు? ఇప్పటికి ఎట్లా ఉంది? ఇంతకుముందు చాలా రష్ ఉండే, ఇప్పుడు కొంచెం వర్క్స్ టైంకి ఇది పనులకు పోవడం వల్ల. అంటే ఏమైనా కోరికలు తీరి రావడం జరిగిందా? తీరి హైదరాబాద్ కందుకూరు దగ్గర, శ్రీశైలం దగ్గర ఉంటుంది మాది. ఓకే. అంటే మీరు రావడం ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? ఇప్పుడే వస్తున్నాం కదా, ఇంకా దర్శనానికి కూడా లేదు, కాలేదు. ఇప్పుడే వస్తున్నాం. మీరు ఇక్కడ రావడం ఎట్లా జరిగింది? ఎవరైనా చెప్తే ఎట్లా? లేదు, యూట్యూబ్ లో చూసినాం మేము. చూసి వద్దామని చెప్పేసి వచ్చినాం అన్నట్టు. వస్తే మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి వచ్చినట్టు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నట్టు టెంపుల్ అసలు ఇప్పుడు అట్లా అస్సలు లేదు. మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ మాత్రం చాలా జరుగుతుంది. ఈ జనాల రద్దీ కూడా చాలా తక్కువ అయిపోయింది. అప్పుడున్నంత మంది జనాలు లేరు. ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లుంది ఏం పరిస్థితి అనేది. మేడం, మీ పేరు? విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాల్వంచ. అంటే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఇప్పుడే ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇప్పుడే వచ్చినాం, ఇంకా లోపలికి వెళ్ళలే, వెళ్తాం ఇప్పుడు. మీరు ఎట్లా రావడం జరిగింది? అంటే మామూలుగా సెల్లోనే చూసాం, టీవీలో వార్తలలో అట్లా చూసి అసలు ఎట్లుంటుందా అని వచ్చాం ఇక్కడికి చూద్దామని. స్వామికి మంచిగా అన్నీ జరిగితే మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్ మొత్తం ఎట్లా జరుగుతుంది అనేది మనతో పాటు సైదుల్ గారు ఉన్నారు. ఎర్రవరం బాలఉగ్ర నరసింహస్వామి టెంపుల్ కమిటీ మెంబర్ ఉన్నారు. అతనితో అడిగి మొత్తం అసలు ఎట్లా నడుస్తుంది పని, మొత్తం ఆ రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మొత్తం అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న. నమస్తే అండి, నా పేరు మామిడి సైదుల్ గౌడ్ అండి. మరి ఇక్కడ స్వామివారు ఇక్కడ కార్తీక సోమవారం మొదటి వారమే ఇక్కడ స్టార్ట్ చేయటము, కృష్ణశిల రాయితోటి మరి స్టార్టింగ్ వేసి మునాది పెట్టి స్టార్ట్ చేయటం జరిగినది. మరి ఇక్కడ ప్రస్తుతం 5 అడుగులు హైటు చుట్టూరు కూడా లేపటం జరిగినది. ఇక్కడ కోటప్పకొండ నుంచి కృష్ణశిల రాయిని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా మహిమలు చూపిస్తున్నాడు స్వామి. మరి మనకి 17 అడుగుల హైటు, ప్రస్తుతం ఇప్పుడు 5 అడుగుల హైట్ లేసిందండి. మరి ఇక్కడ వాళ్ళు కూడా పని వాళ్ళ తపస్సులు కూడా చాలా పద్ధతిగా చాలా పవర్ఫుల్గా మంచిగా చేస్తున్నారు. వర్క్ కూడా ఎనీ టైం చేస్తున్నారు. అదేవిధంగా యాదగిరి గుట్ట అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన ఒక కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేసి వారే ఇక్కడ కట్టుతున్నారు. యాదగిరి గుట్టకు ఉపయోగించిన కోరి నుంచి రాయే మన గుడి ఎర్రవరం టెంపుల్ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి కూడా అక్కడి నుంచి ఆ కోరి నుంచే రాయి కూడా సప్లై చేస్తున్నారు. అక్కడ గుడి కట్టిన వాళ్ళే ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి కూడా వాళ్ళే ఇక్కడ గుడి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రాయి కృష్ణశిల రాయి అంటున్నారు, ఎక్కడి నుంచి తెప్పించినారు? ఆంధ్ర నుంచి అండి. కోటప్పకొండ దగ్గర నుంచి అక్కడ కృష్ణశిల రాయండి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది. సో ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ మొత్తం ఎక్కడ వరకు వచ్చింది?
ప్రస్తుతం 5 అడుగుల హైట్ వరకు వచ్చిందండి డెవలప్మెంటు. 17 అడుగుల హైట్ లేవాలి. మరి మ్యాక్సిమం పనులు అయితే చాలా చాకచక్యంగా చురుకుగానే నడుస్తున్నాయి. మాకు ఒక 2.5 నుంచి 3 సంవత్సరాల లోపు మాకు వారు గుడి నిర్మాణం కూడా పూర్తిగా అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ వాళ్ళ వర్క్ను చూస్తుంటే 3 సంవత్సరాల లోపే మాకు ఈ గుడి నిర్మాణం పూర్తి చేస్తారని కూడా మాకు మా నమ్మకం కూడా కలిగిందండి. సో ఇప్పుడు జనాలు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కార్తీక మాసం తర్వాత ఎట్లా ఉన్నారు? అప్పుడైనా ఇప్పుడైనా భక్తులు యథావిధిగా వస్తూనే ఉన్నారు. కార్తీక మాసంలో చాలా ఫ్లోటింగ్తో వచ్చారు. మరి ఎప్పుడైనా ఈ స్వామివారి దగ్గరికి రద్దీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంది. ఎప్పుడు నిత్యం మన తిరుపతిలో వచ్చినట్టుగానే ఇక్కడికి కూడా వస్తున్నారు. ఏ రోజు కూడా భక్తులు రాకుంటాం అనేది లేదు. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే భక్తులకి ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతున్నది. మరి భక్తులు ఏమన్నా వాళ్ళకి అవకతవకలు జరుగుతున్నాయి కూడా కాకుండా కూడా ఇక్కడ నిర్మాణం చేసే వాళ్ళు అయితేంది, మా కమిటీ వారు అయితే అందరూ కూడా వచ్చిన భక్తులకి సహకారం చేస్తూ వాళ్ళకి దర్శనాన్ని కూడా ఎవరికి కూడా స్టాప్ అనేది లేకుండా ఇటు గుడి వర్క్ నడుస్తున్నది. ప్లస్ వాళ్ళకి వచ్చిన భక్తులు కూడా దర్శనాన్ని కలగజేపిస్తున్నాం. సో ఇప్పుడు టోటల్గా 3 years లోపు ఈ టెంపుల్ కట్టడం మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు అయితే. అవును. సో ఇప్పుడు చూస్తున్నారు కదా సైదుల్ గారు చెప్పిన మాటలలో మనకు టెంపుల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది, జనాలు కూడా అసలు తగ్గకుండా అప్పుడు ఎట్లా వచ్చినారు ఇప్పుడు కూడా అట్లనే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ చుట్టూ మొత్తం ఇట్లా ఈ రాయితో ఇట్లా చెక్కిరు. సైదుల్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఇది ఎంత టైం పడుతుంది, ఇది టెంపుల్ మొత్తం ఒక్కొక్క గోడ ఒక్కొక్క పిల్లర్ కట్టడానికి ఎంత టైం పడుతుంది సైదుల్ గారిని అడుగుదాం. వీరు ఇక్కడ నిర్మాణానికి ఆల్రెడీ ఆ కోరి దగ్గర ఒక మనకి ప్లానింగ్ ప్రకారం కూడా తీసుకొని మొత్తాన్ని కూడా అక్కడ కోరి దగ్గరనే వాళ్ళు మొత్తాన్ని కూడా చెక్కి శిల్పాలతో తీసుకొని రావడం జరిగింది మా టెంపుల్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ పూర్తి కావాలంటే మ్యాక్సిమం 2 days పడుతుంది. వాళ్ళు ఆ 2 daysలో కూడా ఒక రౌండు ఇలా 5 వరుసలు రావడం జరిగింది. అలా ప్రతి ఒక్క రౌండ్కి కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా ప్లస్ వాళ్ళు అన్నిటిని కూడా క్రమబద్ధంగా 1కి 2 సార్లు క్షీణంగా ఆలోచించి మరి ఇక్కడ ఏ స్టోన్ పెట్టాలో అవన్నీ కూడా తీసుకొని నీటి మట్టాలు వేసుకొని చాలా భద్రతగా చేస్తున్నారు. ఒక 2 days పడుతుంది 1 layer వచ్చేసరికి. ప్రవీణ్ కుమార్. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ వచ్చినాము. మాకు కొద్దిగా మంచి అనిపించింది, అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చినాం. సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం రావడానికి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అక్కడ దగ్గరికి వెళ్ళేసేది, కాకపోతే ఇప్పుడు అనేది కొద్దిగా దూరంగా అవడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు సెకండ్ అంటే కోరుకున్నది తీరిందని చెప్పేసి రావడం జరిగిందా? మెయిన్ ఏంటంటే మనకు ప్రశాంతత కావాలనేసి మేము ఇక్కడ వచ్చినాము. ఇంత ముందుకు వచ్చినప్పుడు కూడా మాకు ప్రశాంతత కావాలనేసి వచ్చినాం, కాకపోతే ఇక్కడ రావడం వల్ల కొద్దిగా ప్రశాంతత ఉందనేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ రావాల్సి వచ్చింది. దేవరకొండ. మంచిగా అనిపిస్తుంది. సెకండ్ టైం ఫస్ట్ టైం మంచిగా కోరిక కోరుకొని వచ్చినాం, అది మంచిగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అందుకని. ఇప్పుడు రష్ లేదు, అయినా అప్పుడు దగ్గరికి వెళ్ళినాం దేవుని దగ్గరికి. ఇప్పుడేమో కొంచెం దూరం నుంచే ఉండాల్సి వస్తుంది. నాగరాజ్. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. ఎట్లా అనిపించిందండి ఇక్కడ? బాగా మంచిగానే అనిపిస్తుంది. అంటే మీకు ఇక్కడ రావడం ఎట్లా ఉంది? ఎవరు చెప్పింది? అంటే చూస్తున్నాం కదా, వీడియోలో అవి పెడుతున్నారు, చూస్తున్నాము. ఇక నమ్మకం కలిగింది వచ్చాం, స్వామి మీద నమ్మకం కలిగి వచ్చాం. దర్శనం అయితే అంత మంచిగా అయింది, దర్శనం బాగా అయింది, బాగుంది, జనాలు బాగానే వస్తున్నారు. ఇది సెకండ్ టైం మేము రావడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే నైట్ అయిపోయింది అనమాట, కానీ అప్పుడు బాగానే ఉన్నారు జనాలు. ఇంకా క్రౌడ్లో నైట్ ఉందామనుకున్నాం కానీ ఉండలోకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది రావడానికి. హైదరాబాద్ నుంచి వచ్చాను నేను.
సో అక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. స్వామివారు ఏంటంటే మహిమలు బాగా చూపిస్తున్నారని విన్నాం. వచ్చి మా కోరికలు మేము చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఏంటంటే ఇక్కడ వేస్ అవన్నీ కొంచెం అంత డెవలప్ అయినట్లు లేదు, ఇప్పుడైతే డెవలప్ అయినాయండి. మీరు ఏమన్నా కోరిక కోరుకున్నారా? ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేది కోరికల కోసం కదా, అంతే. అమ్మ మీ పేరు? నా పేరు స్వరాజ్యం. ఎప్పటి నుంచి వస్తున్నారా? నేను ఇయ్యాలే వచ్చిన, ఫస్ట్ టైం ఇదే రావటం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది, మంచిగా. అంటే మీకు జనాలు ఉండేనా మరి బాగా? జనాలు ఉన్నా ఇష్టమే, ఎట్లయినా ఇష్టమే. ఎట్లయినా అంటే మన కోరికలు ఏం కోరికలు ఇప్పుడే వచ్చినాం, ఇవ్వాలి. కోనాడు పంటకి పోయి ఇక్కడికి వచ్చాం చూద్దామని. అంటే మళ్ళీ వస్తావా మరి? వస్తా, దేవుడు రప్పిస్తూ వస్తా. కోడళ్ళని పిల్లలు తీసుకొని వస్తా. నాకు మంచిగానే అనిపించింది, కార్లో వచ్చినాం, వస్తాం. గోపి అన్న. పర్లేదన్న, బాగుంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. 1:30 లోపు ప్రతి శుక్రవారం జనం బాగా వస్తారు. శుక్రవారం లోపు మొత్తం అన్నదానం బాగుంది, అంత బాగుంది. దర్శనం కూడా బాగా జరుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇది ఫస్ట్ టైం నేను రావటం. ఇంతకుముందు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తేనే, వాళ్ళు రిఫర్ చేస్తే నేను వచ్చాను. నేను వాళ్ళు కూడా వాళ్ళు దాదాపు 5-6 వారాలు తిరిగారు. సంతానం లేని కూడా సంతానం బాగా ఉంటుంది. ఇప్పుడు దాకా 350 మందికి సంతానం అందిందంట స్వామివారికి. అందుకే సంతాన నరసింహగా బాగా ప్రసిద్ధి ఇక్కడ. మీ పేరు? భాగ్యమ్మ, రాజాపురం భాగ్యమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చినాం. ఫస్ట్ టైం అయ్యా. బాగా అనిపిస్తుంది నాకు. కాలు ప్యాచర్ అయింది, దేవుడికి దండం పెట్టుకొని మళ్ళా వద్దామని మొక్కుకుంటాను. దేవుడు బాగా కరుణించాలని మొక్కుతున్నా. మళ్ళీ వస్తా, నడుచుకుంటా మళ్ళీ రావాలి కదా. ఇప్పుడు మెట్లు ఎక్కొచ్చిన, దేవుడి కాడికి రావాలన్న భక్తితో పాటు రావాలి దేవుడి దగ్గరికి. ఎక్కొచ్చా, కాలు ఇరిగింది, ఇరిగితే రాడ్డేశారు, అయినా ఎక్కొచ్చా. దేవుడి ప్రీతితో దేవుడిని చూడాలి, దర్శనం చేసుకోవాలి, అంతే. దేవుడు మంచిగా కరుణించాలి. బాలరుగ్రం స్వామి మళ్ళా రావాలని మొక్కుతున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపించింది దేవుడిని చూడంగానే. చాలా సంతోషం. మళ్ళీ నేను రావాలని మొక్కుకున్నాం. మా అందరం వచ్చినాం అన్నమాట. అందరిది ఖమ్మం. మాది ఖమ్మమేనండి. నా పేరు ఉమాదేవి, మనుగురు ఉమాదేవి. మేము చూడాలనుకొని అక్కడి నుంచి వచ్చినామండి. మాకు మంచి జరిగితే మళ్ళీ రావాలని మొక్కుకున్నాండి. ముది మనవాడు పుట్టాలి, ముది మనవాడు పుడితే మళ్ళీ వచ్చిపోతా. అమ్మాయికి ఉద్యోగం రావాలి, ముది మనవాడు కావాలి. తప్పకుండా మళ్ళీ ఇక్కడికి వస్తామని మొక్కుకుంటానండి. థ్యాంక్స్ అండి. మాది ఖమ్మం, రాజ్యలక్ష్మి. 3వసారి అండి రావటం నేను. అవునండి. వీళ్ళందరినీ మీరే తీసుకొచ్చిన? అవునండి, అని చెప్పిన తీసుకొచ్చాను. ఫస్ట్ టైం చాలా బాధగా వచ్చాంలేండి. ఇట్లా 3వసారి డెవలప్ అయిందండి, చాలా డెవలప్ అయింది. చూసిన డెవలప్ బాగా అయిందండి. మా ఆయన కూడా ఒక కోరిక అయినాక పొంగల్ పెగుతానని మొక్కున్నా. తీసుకొని వస్తా, కోరిక తీరవాలి. తీరినాక అప్పుడు వస్తాం. మా మనవరాలను తీసుకొని వస్తా పొంగల్ చేట. దేవుడు దయ్య, నరసింహస్వామి దయ్య. అదండి. ప్రియాంక. నేను న్యూజిలాండ్ నుంచి వచ్చిన, ఆమె USA నుంచి వచ్చింది. చాలా మంది చెప్తుంటే విన్నాము దీని గురించి, యూట్యూబ్ లో చూసినాను, చాలా టీవీ ఛానల్స్ లో. అయితే ఏమో మన హెల్త్ బాగుండదు, కొంచెము మంచిగా జరగాలి, హెల్త్ బాగుండాలని చాలా మంది చెప్తే ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి దేవుడిని హైదరాబాద్ నుంచి వస్తున్నాం ప్రస్తుతానికి. హైదరాబాద్ లో ఎల్బీ నగర్. ఫస్ట్ టైం వస్తున్నా నేను. అంత బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఫెసిలిటీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బెటర్. అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్, మేబీ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఉంటుండొచ్చు.
కానీ ఒకటి బాగా ఇబ్బంది అనిపించింది, బస్ రూట్ లేదు కదా, రోడ్స్ ఎక్స్టెండ్ చేసి బస్సెస్ పెడితే ఇంకా బాగుంటది. నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం, ఇదే ఫస్ట్ టైం విని అందరు చెప్తుంటే విని బాగుందంటే ఇక వీళ్ళందరినీ ఫోర్స్ చేసి తీసుకొచ్చాను నేనే. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? హాయ్ అండి, రింకీ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ సైడ్. మేమిద్దరం సిస్టర్స్. యా, ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ లో ఉంటున్నాను. అంటే ఎట్లా తెలిసింది మేడం మీకు ఇక్కడ ఉందని చెప్పి? నాకు మా సిస్టర్ చెప్పింది. నేను కూడా ఫస్ట్ టైం రావడము. ఎట్లా అనిపిస్తుంది మీరు ఫస్ట్ టైం రావడం? బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది. వేరే టెంపుల్స్ లాగా కమర్షియల్ అట్లేం లేదు. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగున్నాయి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటి కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటది. యుఎస్ నుంచి దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చారా? అట్లా కాదు, వచ్చినాను. కాకపోతే మా అక్క తీసుకొచ్చింది. ఎలాగో వచ్చినాం కదా, మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ వస్తుందో రాదో అని తీసుకొని వచ్చినారు. కోరికలు అయితే కోరుకున్నాను, తీరితే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది. నా పేరు ఇందు అండి. ఎక్కడి నుంచి వచ్చారా? మేము కోదాడ నుంచి వచ్చాము. కోదాడ నుంచి వచ్చారా? ఎప్పుడు ఎన్నిసార్లు రావడం? ఇది దాదాపు 10 times అయింది మేము వచ్చి కూడా. అంటే అలా ఏం లేదు, అంటే ఇంకో దగ్గర కూడాను ఇంకా అదే విధంగా దర్శనం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మీరు 10 times అంటారు కదా, ఇక్కడికి రావడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే ఇన్నిసార్లు వచ్చారు అసలు? అంటే ఈవెన్ కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ పరంగా కానీ ఏమన్నా ఏమంటారు ఇబ్బందిగా అనిపిస్తుంటే దేవుడి దర్శనం చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఆ పర్పస్ మీద ప్లస్ అంటే ఫస్ట్లో దేవుడి దర్శనం 3 times 4 times చేసుకున్న వెంటనే మంచి జరుగుతుంది అనేసి అన్నారు కదా. సో ఆ పర్పస్ మీద కూడా వచ్చామన్నమాట. అంటే ఫస్ట్లో చాలా మంది వచ్చారు కదా ఇక్కడికి, సో చూద్దాం దర్శనం చేసుకుందామని వచ్చాం. ఇంతకు ముందన్నంత రష్ లేదు ఇప్పుడు, మరి ఎందుకు తెలియదు, బట్ కాకపోతే ఇంతకు ముందంత రష్ అయితే లేదు. అప్పట్లో అయితే చాలా మంది వచ్చారు, చాలా మంది కూడా వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరాయని చెప్పారు. కానీ ఇప్పుడు మరి తెలియదు, ఇంత రష్ అయితే లేదు. మా కోరికలు అంటే అంటే పెద్ద ఏమో తెలియదు, అలా అని కాదు, కానీ రావడం వల్ల మంచిగా అనిపించింది అంతే. ప్లస్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు బస్సు ఉండేది, కానీ ఇప్పుడు బస్సు ఒకటి లేదు. గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా ఇక్కడికి బస్సు వేయలేదు ఎందుకో ఈసారి. బస్సు ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇక్కడికి రావట్లేదు బస్సు, సపరేట్ గా రావట్లేదు. ఇంతకు ముందు సపరేట్ గా వచ్చేది బస్సు, కానీ ఇప్పుడు రావట్లేదు సపరేట్ గా. అక్కడ రోడ్ మీదనే ఆగేసి వెళ్తుంది, బట్ అక్కడ నుంచి ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్ దూరమే ఉంటుంది. సో బస్ ఎలాగా పెట్టారు కదా ఇంతకు ముందు, సో ఇప్పుడు ఫ్రీ బస్ అయినప్పుడు ఇంకొంచెం ఇక్కడ దాకా వచ్చుంటే బాగుండేది అని నా ఫీలింగ్. నా పేరు పద్మ, కోదాడ నుంచే వచ్చిన. ఇప్పుడు బాగానే రాబట్టి 15 వారాలు అవుతుంది. అప్పుడు అయితే ఇంట్లో బాధలు కొద్దిగా చికాకులు అలాంటివి ఉంటుంటే వస్తున్నాం. కొద్దిగా తీరుతున్నాయి, కానీ ఇంకా వేరే అయితే మనకేం తీరలే. కొద్దిగా చికాకులు అన్నది పోతున్నాయి. ఇంకా అదే ఇంకా మా చికాకులు ఉన్నప్పుడల్లా వస్తూనే ఉన్నాం. ఇంకా పోవాలి కదా, ఇంకా కొన్ని దగ్గాలని ఆ దేవుడితోటి కాడికి వస్తున్నాం. రాజు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కరీంనగర్. కరీంనగర్. ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది రావడం? ఫస్ట్ టైం చాలా బాగున్నది, నమ్మినట్టున్నది అంతే. అవునా? అంటే మీరు కొత్త ఫీలింగ్ వస్తుంది అంతే, కొత్త ఫీలింగ్ వస్తుంది అట్లా. మరి ఇక్కడ డెవలప్మెంట్ చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, బెటర్. అన్నిటితో పోలిస్తే ఇది బెటర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఫస్ట్ టైం కదా మీరు, మరి ఫీలింగ్ ఎట్లా ఉంది? మీరు దేవుని చాలా బాగున్నది అని చెప్తున్నా కదా. భయం అవుతుంది అంతే, ఏం లే, అట్లుంది. స్వాతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హుజరాబాద్ నుంచి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషంగా అనిపించింది, మంచిగా అనిపిస్తుంది. నాకంతా కొంచెం బాగా లేకుండే, కానీ ఇక్కడికి వచ్చినాక మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు మంచి అనిపిస్తుంది. తగ్గింది కూడా, నొప్పి కూడా మంచి అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది.
రాహుల్. ఎక్కడి నుంచి వచ్చారు? నగరికల్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? ఇది సెకండ్ టైం అండి. డెవలప్మెంట్ అయితే లైక్ ఫాస్ట్ గానే అవుతుంది. అప్పటికి ఫస్ట్ లో అసలు ఏం లేకుండే, కానీ ఇప్పుడు ఆలయ నిర్మాణానికి కొంచెం ఫాస్ట్ గానే వేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా రావాలనిపించింది మీకు ఇక్కడ? లైక్ వెలిసింది అన్నారు కదా, పేరెంట్స్ ఫస్ట్ మాకు కూడా తెలియదు, పేరెంట్స్ తీసుకొచ్చారు ఫస్ట్. లైక్ తర్వాత మా వదినకు కూడా నమ్మకం వచ్చిండే, లైక్ వీసా కోసం వచ్చింది, వీసా అప్రూవల్ కోసం అని చెప్పి దండం పెట్టుకున్నది, మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. సో అందుకే సెకండ్ టైం వచ్చాం. అంటే వీసా అప్రూవ్ అయింది, వీసా అప్రూవ్ అయింది. అంటే తీరినందుకు వచ్చిరన్నమాట. మా వదినకి లైక్ మొక్కు ఉండే, మొక్కు తీరడానికి వచ్చినాం. మేడం మీ పేరు? మేఘనా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే మీ ఇక్కడ ఎన్నోసార్లు రావడం? ఈ సెకండ్ టైం. సెకండ్ టైం. అంటే మీరు రావడానికి కారణం ఏంటి? అంటే ఒక కోరిక కోరుకున్నా నెరవేరింది, దర్శించుకుందామని వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఇప్పుడు? చాలా బాగుంది, ఇంకా డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మీరు ఇంకా మళ్ళీ రావాలని ఉన్నారా మీరు? మళ్ళీ పక్కా వస్తా, డెవలప్ అయినాక మొత్తం అయినాక మళ్ళీ వస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? మదిర. అంటే మీరు ఇక్కడ రావడం ఎన్నోసారి? రెండోసారి. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇక్కడ రావడం? మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా వచ్చారు మీరు? అంటే ఇట్లా అన్ని ఊర్లలో, అంటే మా ఊర్లో కూడా అందరూ అనుకుంటుంటే మనం కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓకే. అంటే ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు సెకండ్ టైం ఎట్లా ఉంది? అంటే నా పరంగా అయితే గుడే. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పెద్దగా అంతే అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇక స్వామి ఉంటది కదా. ఓకే. అంటే మన కోరికలు కోరుకున్నారా? ప్రత్యేకంగా ఏం కోరుకోలేదు. అయితే ఎంత తక్కువ టైంలో బాగా డెవలప్మెంట్ జనాల్లో తెలిసింది అనేసరికి కొంచెం ఉంటది కదా మనకి. జనాలు ఎట్లున్నారు మరి ఇంతకు ముందుకి ఇప్పటికి? మేము ఆ రోజు నైట్ టైం వచ్చినాం, సేమ్ ఇట్లా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మధురై, ఖమ్మం డిస్ట్రిక్ట్. మీరు ఎన్నోసారి అన్న మీరు రావడం? ఇది ఫస్ట్ సారి. ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుందో చూడడం? మంచిగా ఉంది. ఇప్పుడు అంతా అందరూ వాళ్ళు వీళ్ళు చెప్తుంది దాన్ని బట్టి మనం వచ్చాం. అది ఓకే. అంటే మీరు రావడానికి కారణం ఎట్లా అంటే అందరూ అక్కడ ఈ తీరుతున్నాయని కోరికలు అంటున్నారని మనం కూడా పోస్ట్ సార్ అని వచ్చాం. అది ఒకసారి చూద్దాం అన్నట్టు. రవికుమార్, మదర్ నుంచి వచ్చాము. మదర్ నుంచి అందరు కలిసి వచ్చాము, ఫ్రెండ్స్. అయితే ఇదేంటో దీనికంటే ముందు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఏదో ఎర్రవరంలో ఏదైనా కోరుకుంటే పోతుంది అని ప్రాచుర్యం ఎక్కువ ఉందని. షార్ట్ పీరియడ్ లోనే దీనికి ఎక్కువ ఇమేజ్ వచ్చినట్టయితే ఉంది. అయితే వచ్చినప్పుడు మేము వాళ్ళు చెప్పిన దానికి ఒక 3 విగ్రహాలు ఉంటాయి, 3 పక్కనే ఉంటాయి అన్నారు, కానీ ఇప్పుడు విజిబిలిటీ మాత్రం అట్లా లేదు. మరి అంతకుముందు స్టార్టింగ్ లో ఏమన్నా ఉండేదేమో తెలియదు, కానీ ఇప్పుడైతే అంత లేదు. నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు. అంటే మీకు ఇంతకు ముందు చెప్పిన ఎట్లా వాళ్ళు ఏం చెప్పారు అంటే క్లియర్ గా 3 విగ్రహాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి అన్నారు, కానీ అక్కడ విగ్రహాలను ఫైండ్ అవుట్ చేసే పరిస్థితులు లేవు. మరి అంటే వెనకాల ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ప్లస్ దాన్ని మరి ముందు పటాలు అవి ఉండటం వల్ల ఏమో, కానీ దాన్ని మళ్ళీ మా ఫ్రెండ్ అక్కడ ఉందిరా అనేసి దగ్గర పోయి చూపెడితేనే ఏమన్నా అర్థమవుతుంది. అంటే దగ్గర నుంచి అక్కడ ఉంది అని ఐడెంటిఫై చేస్తేనే చేయగలుగుతున్నాం, కానీ ఫ్రీగా అయితే చూసినట్టుగా కనిపించలేదు. ఎక్కడ పర్టికులర్ గా విగ్రహం అక్కడ ఉంది, మరి నెక్స్ట్ సెకండ్ థర్డ్ అనేది కూడా వాళ్ళు అనుకున్న విగ్రహం అట్లా చెప్తేనే తెలుస్తుంది. సార్ మీ పేరు? రఘుప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మదిరా. అందరు మదిరా? ఓకే. మీరు అందరం కలిసి వచ్చాం. ఓకే. అంటే మీరు ఎన్నోసారి సార్ రావడం? ఫస్ట్ టైం రావడం, అది కూడా తెలిసి వచ్చింది. అంటే ఎట్లా చెప్పారు మీరు? ఎవరు చెప్పారు మీకు? మనకి నా స్టాఫ్ ఒక పేషెంట్ వాళ్ళు తీసుకొని వచ్చారు. అంటే మీరు డాక్టర్? ఓకే. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడే కదా వస్తుంటే బాగానే ఉంటది చూడాలి. పేషెంట్ చెప్పడంతో మీరు వచ్చారు? పేషెంట్ కి బాగుంది, బాగా అయిందని చెప్తే వచ్చాను. మేడం మీ పేరు? అలేఖ్య. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే ఎన్నోసారి మేడం రావడం? ఇది ఫస్ట్ టైం. నాది రీసెంట్లీ మ్యారీడ్ అయింది. మా అత్తయ్య మొక్కుకుందంట, వాళ్ళ మ్యారేజ్ కావాలని మొక్కుకున్నారు. మా అత్తయ్య వాళ్ళ బాబుకి మ్యారేజ్ కావాలని మొక్కుకుందంట. మొక్కుకున్న నెక్స్ట్ డేనే కుదిరిందంట. అవునా? అంటే ఇప్పుడు కోరిక తీరినందుకు వచ్చినాం. నన్ను తీసుకొని వచ్చింది మా అత్తయ్య. ఎట్లా అనిపిస్తుంది మేడం మరి? ఇప్పుడే వచ్చినాను, దర్శనం చేసుకోవాలి. మేడం చెప్పండి. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. అంటే మీరు ఫ్యామిలీ తీసుకుని మా బాబుని, కోడలు, మా కూతురు, మన్మరాలు తీసుకొని వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే నాకు మొక్కినాక మంచిగా అనిపించింది. అంటే బాబుకు కుదరకపోతే మ్యారేజ్ అయితే మా కొడుకుని బియ్యము, పట్టెనామాలు, కూర మిసాలు తీసుకొని వస్తా స్వామి, నాకు కొడుకు కుదిరి తొందరగా అనగానే లేవగానే ఇక తెల్లారి ఇట్లా పిలుపు వచ్చింది. అమ్మాయి పక్కన ఇట్లున్నది,
వాళ్ళని దగ్గర పోయి చూసుకోండి అమ్మ అని తెలిసిన ఆయన చెప్పిండు. ఇంకా సక్సెస్ అయింది, వచ్చిన కోరిక తీరిన. సెకండ్ కాదు బిడ్డ, ఫస్ట్ ఇంటి దగ్గరనే మొక్కుకున్నా. మా ఇంటి దేవుడు నరసింహస్వామి విలవేలు, అది యాదగిరిగుట్ట. ఆయనకు మొక్కుకున్నా. ఇక్కడ కూడా వెలిసిండు, కోరికలు తీరుస్తున్నాయి అంటే స్వామి బాల ఉగ్ర నరసింహస్వామి మా బాబుకు ఇట్లా మ్యారేజ్ అయితే నీ దగ్గరకు వస్తా స్వామి, పట్టెనామాలు తీసుకొని కూర మిస్సాలు తీసుకొని ఓడి బియ్యం బట్టలు తీసుకొని నా కొడుకుని కోడల్ని తీసుకొస్తా స్వామి అని దండం పెట్టుకున్నా. నాకు మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది, సంతోషం అనిపిస్తుంది. నాకు మొక్కిన అనగానే కోరిక తీరింది, నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇక పెళ్లి కాగానే ఫస్ట్ తీసుకొని వచ్చిన. మీ పేరు? మా పేరు సురేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? ఎన్నోసారి రావడం? మేము ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైం అంటే మీరు ఇక్కడ రావడం కారణం? మా పాపది హెల్త్ బాగాలేదు, అట్లా బాల నరసింహ స్వామి అని చెప్తే తగ్గుతుంది అని చెప్తే ఇక్కడికి వచ్చింది. అంటే ఫస్ట్ టైం అయితే? ఫస్ట్ టైం. అంటే కోరుకున్నారా మరి? అంటే మా పాప హెల్త్ బాగుండాలని కోరుకున్నాము. ఇక తగ్గితే మళ్ళీ మంచిగా ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అయితే అనిపిస్తుంది, మంచిగా ఉంది చూడడానికి. టెంపుల్ మొత్తం బాగుంది, లొకేషన్ బాగుంది. ఇంకా టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. దుర్గా మల్లేశ్వర శాస్త్రి. ఎక్కడి నుంచి వస్తున్నారా? జగ్గపేట. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా సార్లు వచ్చారు, నేనైతే ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి ఇక్కడ రావడం? ఇక్కడ రావడం అంటే అంత అయోమయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత అయోమయంగా ఉంది. స్వామివారు అన్నారు, దగ్గరగా దర్శనం అయితే ఏం లేదు. మరి స్వామివారు నిలిచి ఉన్నారో లేకపోతే నిజంగా స్వామివారు వచ్చి ఉన్నారు, రావడం అయితే నిజమే అంటున్నారు. మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. దూరం నుంచి వచ్చారు, కట్టెలు కట్టేశారు, అందరినీ బయటే ఉంచుతున్నారు. ఒక రకంగా భక్తులు వెళ్ళడానికి ఒక రకంగా ప్లేస్ అనేది ఉంచి దర్శనం చేసుకుని పక్కకు పంపిస్తే అదొక ఆనందం. దూరంగానే ఉంచి నరసింహస్వామి గ్రహ కటాక్ష అని చెప్పి అక్షంతలు వేస్తున్నారు, పంపుతున్నారు. ఇక ఏం తెలుస్తుంది అన్నాలంటే ఇప్పుడు అంటే మీరు రావడానికి కారణం ఏంటి? మీరు ఫస్ట్ టైం మా ఫ్రెండ్ది మొక్కు అయితే అసలైతే నేను కూడా మా ఫ్యామిలీతో పాటు నేను కూడా రావాలి, కానీ నాకు నమ్మకం లేదని చెప్పి నేను రాలేదు. కానీ స్వామి మా ఫ్రెండ్ది మొక్కు ఉంటే కనుక రావాలి, 3 సార్లు వెళ్ళాలని మొక్కున్నాడు, 2 సార్లు వెళ్ళాడు. ఈసారి నాతో పాటు తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం రావడం అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా దేవాలయం, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే మొత్తం అవన్నీ తెలిసి అవన్నీ పరిశీలన అంతా అయిన తర్వాత ఏమో పర్లేదు, బాగానే జరిగింది, బాగానే అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశం ఇస్తూ ఉంటే భక్తులు కూడా నిజమని నమ్ముతారు. ఇంకా భక్తులు కూడా రావడానికి అనేది అవకాశం ఉంటుంది అనేది ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. బయట నుంచే చూపించి బయట నుంచే పంపించి ఇదేమన్నా స్టూడియోనా లేకపోతే స్టేడియమ్మా, ఇదేమన్నా క్రికెట్ స్టేడియమ్మా, ఇక మ్యాచ్ జరుగుతుంది చూసారు కదా ఇంకా వెళ్ళిపోవడం పదండి అని చెప్పి అనడానికి. డెవలప్మెంట్ ఓకే కాదనట్లేదు, కానీ భక్తులు నడవడానికి ముందు ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుని భక్తులు నడవడానికి అలా దర్శనం ఇచ్చి దగ్గరికి వెళ్ళిపోమనట్లేదు, స్వామివారిని చూసి అనట్లేదు. మినిమం ఒక అడుగు డిస్టెన్స్ అన్న ఉంచి లేదా ఒక 2 అడుగుల డిస్టెన్స్ అన్న ఉంచి అలా ఏమైనా ఏర్పాటు చేస్తే స్వామివారి దర్శనం కలిగింది. ఎందుకంటే ఇదంతా నేను చెప్తానంటే నేను కూడా పూజారిని, నేను జగ్గపేటలో పూజారిని అనమాట. చూశాను, పద్ధతి అంతా చూశాను, అసలు ఏం తేడా అంటే ఏం అనిపించట్లేదు. స్వామివారు ఉన్నారని నిజమే, నేను నమ్ముతా స్వామివారు నమ్ముతా, ఎందుకంటే నేను ఒక అయ్యగారినే కాబట్టి. స్వామివారు ఉన్నారు ఓకే, కానీ నమ్మడం ఎలాగా? కనబడాలి కదా అక్కడ స్వామివారు అనేది. కనబడకుండా దూరం నుంచి ఇలాగ కట్టకటాలలో కట్టేసినట్టు ఇలా కట్టేసి గుడి తాళాలు వేసి గుళ్ళో లింగాన్ని మింగేసిన తాళం వేసి ఏం లాభం అన్నట్టు దూరం నుంచి అక్షంతలు వేసి పంపించేస్తుంటే ఇంక ఎవరికి నమ్మకం వస్తుంది, ఎవరికి రాబుద్ది అవుతుంది? ఇదంటూ ఒక డెవలప్మెంట్ అవ్వాలి అంటే ముందు భక్తులకు అనేది స్వామివారి అనుగ్రహం అనేది కలిగించేలా చేయాలి.
స్వామివారు అనేది ఒక 2 అడుగుల దూరం అయినా 3 అడుగుల దూరాన్ని కనిపించేలా చేయాలి భక్తులకి. అప్పుడు నిజంగానే ఉన్నారు, దండం పెట్టుకోవచ్చు, రావచ్చు, ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఇవ్వబుద్ధి అవుతుంది. ఏదో అక్కడ మా మైక్లో చెప్తున్నారు, రండి స్వామివారు డెవలప్మెంట్కి ఇలా ఇస్తున్నారు అని చెప్తున్నారు. అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అంటే ఉంటూనే ఉంటుంది. ఏ దేవుడైనా సరే నమ్ముకునే కొడుకు మంచిగా ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు, ఏ భక్తుడైనా ఏ దేవుడైనా అదే కోరుకుంటాడు. ఇంకేముందాడ, అదే పరిస్థితి. నా పేరు ప్రహ్లాద్ అండి, జగపేట నుండి వస్తున్నాను. మూడోసారి. అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ అండి ఇక్కడ రావాలంటే. నేను యూట్యూబ్లో చూసానండి. కోరిక సమస్య కాదండి, 2 సార్లు వచ్చాను, ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను, అందుకని అలానే వచ్చాను. మళ్ళీ రావాలనిపిస్తుందండి. కాకపోతే దగ్గరికి చేయాలనేది వీళ్ళ దారి, దానివల్ల దర్శనం ఒకటి కొంచెం ఇబ్బంది అయిందండి. పేరు అజయ్ భయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ వనసలిపురం నుంచి వచ్చినాం. అంటే ఇది మొదటిసారి అన్న రావడం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఫస్ట్ టైం రావడం? మంచిగా అనిపిస్తుంది. అది కొండలేక వెలిసిన కదా దేవుడు, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అంటే ఫ్యామిలీతో వస్తున్నాం అందరము. బాగుండాలని ఫస్ట్ టైం టాకీని వచ్చామన్నమాట. అంటే మీరు చెప్పడంతో వచ్చారా? యూట్యూబ్ లో చూసి వచ్చాము. మాకు అసలు తెలియదు, యూట్యూబ్ లో చూసి వచ్చాము. అంటే యూట్యూబ్ లో చూడడానికి డైరెక్ట్ గా చూడడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే చూద్దాం, అందరు వస్తున్నారు కదా, నిజమే ఉండొచ్చు కనుక్కుందాం అన్నట్టు వచ్చాము అన్నమాట. చూసినట్టు మెయిన్ చెప్పడం కాదు, దేవుని చూడడానికి వచ్చాము. బాగుంది. ఫస్ట్ టైం రావడం, హైదరాబాద్ నుంచి వచ్చాము. మంచిగా అయింది దర్శనం. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాము. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి స్వయంగా వెలిసారని చెప్పేసి చెప్పడంతో మా భార్య ఎప్పటి నుంచో అంటున్నారు. మేము వీలు చూసుకొని, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, పర్మిషన్ తీసుకొని వచ్చాను స్వామి ఆశీర్వాదం తీసుకుందామని, దర్శనం చేసుకుందామని. సో ఇక్కడ నిజంగా కూడా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఒకటి నినాదం ఉంది. దాంతో మేము ఎప్పటి నుంచో స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఈ రోజుకు మాకు ముక్తి లభించింది స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు. వచ్చిన తర్వాత తెలిసింది. మా భార్యనే చూసి నాతో అన్నది. నేను వాస్తవంగా నేను కూడా ఈ టీవీలో చూడలేదు, మా భార్య చెప్తేనే నాకు కూడా తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా స్వామివారిని ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నట్టుంది. సో మాకు వెళ్ళిన తర్వాత చాలా మంది అన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంతో మేము ఫ్యామిలీతో అంతా వచ్చాం. మా పాప, మా అల్లుడు, మా మనవంతో సహా వచ్చాము. మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. రాగానే చాలా మంచిగా అనిపించింది దేవుని ఇక్కడ అదే ఆయన అట్లా కళలు రావడం అనేది ఒక అందరికి జనాలకి మంచిగా అనిపించింది కాబట్టి మేము కూడా ఒకసారి చూద్దాం, కళలు నెరవేరుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి అన్నారు కాబట్టి వచ్చి చూద్దామని వచ్చాము. సో మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అదే దేవుడు ఎక్కడ ఉన్నారని చూస్తే తెలిసింది ఇక్కడ మెయిన్ కింద అట్లా ఉన్న విగ్రహం ఉంది అనేసి అన్నారు. బాగుంది, చాలా బాగుంది. మీ పేరు మేడం? నా పేరు శ్రీలత అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుండి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది ఇక్కడ. మీరు రావడానికి కారణం ఏంటి? ఎట్లా అంటే అందరు చెప్తుంటే బాగుంది అంటే మేము అట్లా వచ్చినాం. అంటే ఫస్ట్ టైం మేడం? ఫస్ట్ టైం రావడం. ఓకే, మరి ఏమన్నా కోరికలు కోరికలు ఉన్నాయి కాబట్టి వచ్చినాం కదా. డైరెక్ట్ యూట్యూబ్ లో చూడడం, మరి మీకు డైరెక్ట్ చూడడం ఎట్లా అనిపిస్తుంది? యూట్యూబ్ లో డైరెక్ట్ తేడా ఉంది కదా, మంచిగా అంటే సేమ్ అలానా. ఎక్కడి నుంచి వచ్చారా? నల్గొండ. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? మాకు మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చినాము, మళ్ళీ ఇయ్యాలి వచ్చినాము. అంటే ఇది రెండోసారి? రెండోసారి. మంచిగా ఉంది, ఆ సాయి దయ వల్ల మంచిగా ఉంది. కోరికలు మంచిది మళ్ళీ వస్తున్నాం. ఒకదాన్ని వచ్చినావా నువ్వు? మంచిగా అనిపిస్తుంది. మేము రావడం ఫస్ట్ టైం ఇక్కడికి.
అంటే ఎక్కడ నుంచి మీరు ఎక్కడ నుంచి మేము యాదగిరిగుట్ట నుంచి వచ్చాం. యాదగిరిగుట్ట నుంచి వచ్చారు. అక్కడ యాదగిరిగుట్టలో నరసింహస్వామిని చూడడం, ఇక్కడ ఈ బాలగురు నరసింహస్వామిని చూడడం మీకు ఎట్లా ఉంది? మంచిగా ఉంది. అక్కడికి ఇక్కడ తేడా ఉందా? సేమ్ మంచిగా. పేరు మేడం? స్నేహ. స్నేహ. మీరు మీరు ఎక్కడ నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ రావడం? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం? ఫస్ట్. అంటే మీరు ఏమన్నా ఎవరు చెప్పారు మీకు ఇక్కడ రావాలని? యూట్యూబ్ లో చేస్తారా లేకపోతే? యూట్యూబ్ లో అట్లా యూట్యూబ్ లో అంటే యూట్యూబ్ లో చూడడానికి ఇక్కడ డైరెక్ట్ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగా. మరి మన కోరికలు కోరుకున్నారు రావాలని, మళ్ళీ రావాలనుకుంటున్నారా? వస్తా. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది. చాలా బాగుంది. మేడం మీ పేరు? కోటీశ్వరి. మీరు ఎక్కడ నుంచి? నల్గొండ నుంచి. నల్గొండ నుంచి. మీరు ఎన్నోసారి మేడం? సెకండ్ టైం. సెకండ్ టైమా? అంటే ఫస్ట్ టైం ఎట్లా వచ్చారు మీరు? ఫస్ట్ టైం బస్కి వచ్చినాం, అందరు చెప్తుంటే బాగుందంటే వచ్చినాం, మంచిగా అనిపించింది. ఇప్పుడు సెకండ్ టైం. ఓకే. ఫస్ట్ టైం ఏమైనా కోరికలు తీరినాయా మరి? ఒకటి అనుకున్నా, ఒకటి తీరింది. అంటే తీరినందుకు వచ్చారు, మళ్ళీ సెకండ్ టైం వచ్చారు అనమాట. అంటే మీరు ఎట్లా అంటారు? అందరు చాలా మంది చెప్తున్నారు కదా కోరికలు తీరుతున్నాయని, మీరు అది నమ్ముతారా? నిజంగా నమ్ముతున్నా, నాకు తీరింది కాబట్టి నేను నమ్ముతున్నా. ఓకే. మీ పేరు? సాయి కుమార్. ఎక్కడ నుంచి వచ్చారు? వనపర్తి. వనపర్తి. మీరు ఎన్నోసారి? ఇది మూడోసారి. మూడోసారా? అంటే మూడోసారి వచ్చి మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం సెకండ్ టైం చాలా మంచిగా అనిపించింది. ఈసారి దూరం నుండి చూసినందుకు కొద్దిగా అంత దగ్గర నుంచి చూసినాం. మూడోసారి ఇప్పుడు అవును అవును మీరు ఎవరు చెప్తే వచ్చారు? అంటే యూట్యూబ్ లో చూసినాము. మా అమ్మ మాకన్నా ఫస్ట్ వచ్చింది, తర్వాత మా ఇద్దరిని పంపించింది. నాకు వెళ్తూ బాగాలేదు. 7 months అవుతుంది. తెలంగాణ సిల్స్ లో వర్క్ చేసేవాడిని. 7 months వెళ్తూ బాగాలేదు. ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉంది. ఇప్పుడు మరి ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు సెట్ అయినా మరి? కొద్దిగా మంచిగా ఉంది. అంటే 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చినాం. మూడోసారి అంటే మళ్ళీ ఇంకా రావాలనుకుంటున్నారు? వస్తాము, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా, వస్తాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎన్నోసారి రావడం? మూడోసారి. ఇద్దరు ఒకటేసారి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మరి వస్తారా ఇంకోసారి? మళ్ళీ వస్తాం. కోరికలు కోరికలు నెరవేరుతున్నాయి, తనకి ఆరోగ్యం కూడా మంచిగా అయింది కాబట్టి వస్తాం ఇంకా.